యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండల పరిధిలోని శ్రీనివాసపురం గ్రామంలో ఉపాధి హామీ కూలీలను సందర్శించి వారికి ఉన్న బాధలను తెలుసుకుంటున్న తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం ఆలేరు మండల కమిటీ ఆధ్వర్యంలో ఉపాధి హామీ కూలీలతో వారికి ఉన్న సమస్యలను అడిగి తెలుసుకుంటున్న తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు చూకంటి పౌల్ మండల అధ్యక్షులు బొమ్మకంటి లక్ష్మీనారాయణ ఉపాధి కూలీలు మాట్లాడుతూ ఎండాకాలంలో పని సమయాలు తగ్గించాలని 3 కిలోమీటర్లు దాటి ఉన్న పనులకు ట్రావెలింగ్ వసతి కల్పించాలని అలాగే మౌలిక వసతులు కూడా కల్పించడం లేదని పేర్కొన్నారు। ఈ కార్యక్రమంలో చూడబోయిన ముకుంద అంజయ్య కనకయ్య స్వామి ప్రకాష్ వడ్ల శ్రీకాంత్ గీరబోయిన లక్ష్మి నీలమ్మ కలమ్మ గొడుగుల లక్ష్మి మల్లం రాజమ్మ పోదారం అంజయ్య తదితరులు పాల్గొన్నారు। మీ అందరి దగ్గరకు వద్దు నేనే వస్తున్నాను ఆడ దిగి వచ్చి మేము ఇచ్చేస్తామని చెప్పింది। జనబలం కావాలి మీ బలం ఇప్పుడు మన సంఘానికి ఉన్నట్టయితే సంఘం నుంచి వెళ్ళిపోయిన కలెక్టర్కి ఉంటుంది, కలెక్టర్ నుంచి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూడా మనం ఫండ్ తెప్పించుకోవడానికి వీలుంటుంది। అందు గురించి మీ అందరికీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఒక డేట్ పెట్టినాడు దయచేసి అవసరం అనుకుంటే ఎంఆర్ఓ ఆఫీస్కి రండి। ఇక్కడ లీడర్లు అందరు పెద్దోళ్ళు అందరు తెలిసిన వాళ్ళే ఉన్నారు, ఇలా తెలియని వాళ్ళు ఎవరు లేరు। అందు గురించి మీరు అందరు రండి అడిగి అక్కడికి పోయి అడుగుదాం। మేము కూడా కొంచెం ఒకసారి స్టేట్మెంట్ వేస్తాం। ఖచ్చితంగా అవునన్నా ఎండాకాలం దినాల మనకు ఫుల్ వర్క్ రావాలి, 200 రోజులు కావాలి, 600 రూపాయలు ఖచ్చితంగా ఇవ్వాలి। ఒట్టిగా అడుగుకున్న వాళ్ళు 40,000 70,000 80,000 జీతాలు తీసుకుంటే మనం కష్టం చేసే వాళ్ళకు 600 రూపాయలు ఇవ్వకపోతే ఎట్లా చెప్పండి। అందు గురించి మీకు ఆశా వర్కర్ వచ్చి ట్రీట్మెంట్ చేయాలి। వారంలో 15 రోజులకు గవర్నమెంట్ డాక్టర్ వచ్చి విజిట్ చేయమని చెప్పిపోతాం। ఎంఆర్ఓ కూడా తీసుకొచ్చి ఈడెంత గట్టిగా హార్డ్ ఉందో సీన్కి చెప్పిపోతారు। ఓ ఇంటి ఎక్కువ తక్కువలు ఉన్నా కానీ దాన్ని రాసిపడేసి అని చెప్పిస్తాం, అది కూడా చెప్తున్నాం। విన్నారా? అంటే మీరు ఇవ్వాలని సీన్ మీద పడి మీరు చెప్పిపోయింది అని అది కాదు, ఆయన కూడా పట్టుకొస్తాం। ఏది వర్క్ ఇన్స్పెక్టర్ని మీ దగ్గరికే తీసుకొచ్చి మాట్లాడిస్తాం। విన్నారా? దయచేసి మిమ్మల్ని మేము కోరేది ఒకటి, మాకు ఏ చేయకండి, మాకు ఏ సహాయం వద్దు, మీ ఇష్టం ఉన్న పార్టీ మీ వ్యవహారం। మేము మండల్ లెవెల్లో పెద్ద ఆర్గనైజ్ చేసేసి కలెక్టర్ ఆఫీసును తర్వాత ఎంఆర్ఓ ఆఫీసును వీళ్ళందరి గురించి మన గురించి మేము కొట్లాడుతున్నాం కాబట్టి మీ తరఫు నుంచి మాకు పూర్తి కోఆపరేషన్ ఇవ్వండి। ఇంకొక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే వీళ్ళు ఎంతమంది మెంబర్లు ఉన్నారో ఒక 5 రూపాయలు ఇచ్చేస్తే మీరు అందరు మెంబర్షిప్ అయిపోతారు। అలా ఒక్కటే 5 లేవనుకో ఒక్క రూపాయి ఒక్కటే 3 రూపాయలు ఒక 3 రూపాయలు ఇస్తే మీరు మెంబర్షిప్ ఎందుకంటే మళ్ళీ మీ దగ్గరకు వచ్చిన ఉద్దేశం ఏంటంటే వ్యవసాయ కార్మిక సంఘం నుండి మా మండల కమిటీ నుండి మేము రావడానికి ముదాన అంశం ఏంటంటే ఈ ఎండాకాలంలో మీకు ఉండే వసతులకు సంబంధించింది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మీకు ఏదైతే ఉండదో ఓ టెంటు మంచినీళ్ళ సౌకర్యం గడ్డపారకు మొనకు పైసలు ఇవ్వాలి। ఈడ ఏదైనా ఫామ్ ఆఫ్ చేయో గరిస్తే ఫస్ట్ టైం ఐటెం అనేది మనకి ఒక దెబ్బ తాకితేనో రుద్దనికి ఒకటి ఉండాలి। దాంతో ఫస్ట్ టైం ఐటమ్ కిట్టు మాత్రం లేదు, గడ్డపార మనకు పైసలు ఇస్తలేరు। రెండోది టెంట్ అనేది అసలే లేదు। మూడోది ఏంటంటే మీకు మీటర్ల లెక్క పెట్టి మనని తోమని చెప్పేసి గడ్డి ఇప్పుడు ఎండాకాలం గట్టి నేల మీద గడపారేసిన దిగకుండా ఉండే ఇబ్బంది పడే పరిస్థితి మీకు ఉన్నది। ఈ రకంగా ఉండేదాన్ని మేము కూడా ఏంటంటుందంటే కొలతలు లేకుండా వీళ్ళు పనిచేసే దానికి డబ్బులు ఇవ్వాలనే ఉద్దేశంతో మనం చేస్తున్నాం। మీకు ఇప్పుడు కొలతలు పెట్టి ఇంత అంటేనే ఇంత చేయవలసిన అవసరం మీకు ఏర్పడుతుంది కాబట్టి దాంతోపాటు ఇక అమ్మలేక చాలా మందికి పొక్కులు వచ్చినాయి గడపార వేసి తవ్వుతుంటే ఈ రకంగా ఇబ్బంది పడే పరిస్థితి ఉన్నది। దానికి కేంద్ర ప్రభుత్వం గతంలో డబ్బులు ఎక్కువ ఇచ్చింది, కానీ ఇప్పుడు డబ్బులు తక్కువ చేసి పని తక్కువ చేసి ఒకప్పుడు 100-200 మంది పని చేసేది మన జ్ఞాపకం ఉన్నది। నేను ఒకసారి ఆడికి వస్తే 100 మంది దాకా ఉన్నారు। ఈరోజు ఒక్కొక్క గ్రూప్కి 20 మంది 10 మంది 15 మందికి చేసేసి దాన్ని విడగొట్టి మనల్ని రోజు దీన్ని డబ్బు తగ్గించి మనకు బడ్జెట్ తక్కువ చేసి ఇబ్బంది పాలు చేసే పరిస్థితి దాపురించింది। అందుకు అనుగుణంగానే మీ దగ్గరకు వచ్చింది। ఎండాకాలం టైమింగ్ తక్కువ చేయాలి, ఎండలో పని చేయకుండా 6 గంటలకు 7 గంటలకు వచ్చి 9 గంటల వరకు ముగిస్తట్టు। ఎందుకంటే ఎండలు ఈ కాలంలో బాగా తీవ్రతరం ఉంటుందని వాతావరణ సూచిక కూడా చెప్పడం జరిగింది। దానికోసమే మీరు పనిని కూడా 6 గంటలకు 7 గంటలకు స్టార్ట్ చేసి 10 గంటలకు ముగిస్తట్టు చేయాలనే డిమాండ్ తోటి మేము ఇప్పుడు వీడికి వచ్చి మీకు రికమెండేషన్ మేము పోయి ఎంటీఓకి ఇస్తాం। పేపర్లో పడితే కలెక్టర్ కాంచాలి పీడీ కాంచాలి చూస్తారు। అందుకోసం వచ్చినాం। ఏదో మేము వీడికి వచ్చిన దాంట్లో భాగం ఏంటంటే మేము ఓట్ల కోసం రాలే, సీట్ల కోసం రాలే, మీకోసం మీ సమస్య కోసం మేము వీడి వచ్చినాం। అది విషయం మీకు మేము పోయి మేము పేపర్ స్టేట్మెంట్ ఇస్తే అందరూ చూస్తారు। దానికి కరువు పని తక్కువ చేయాలని కూడా మేము ఎంపీడీఓ గారికి ఒక మెమోరాండం కూడా ఇస్తాం। ఎందుకు చెప్తున్నామంటే
టైం తక్కువ పెడితే ఈ ఎండకు ఎవరు ఉంటారు? ఇంకా 4 రోజులు అయితే దూరం, చాలా దూరం ఉంది. దూరం మెయింటెనెన్స్ ఖర్చు కట్టియాలి, ఒక ఆటో అయినా పెట్టాలి, గ్రామ పంచాయతీ బండి అయినా పెట్టాలి. వీటి దాకా పని చేస్తానికి వాళ్ళకు పెట్రోల్ పోసుకొని వచ్చే పైసలు, నువ్వు ఇచ్చే పైసలు దానికి పెట్రోల్ కూడా సరిపోకుండా ఉన్నది. కిలోమీటర్ 2 కిలోమీటర్ల దూరం నుండి మేము 3 కిలోమీటర్లు ఉంటుంది. 3 కిలోమీటర్లు దాటితే వాళ్ళు పైసలు ఇవ్వాల్సిన, గవర్నమెంట్ పైసలు ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. అది కూడా తీసేస్తున్నారు. దాంతోపాటు మీకు సంబంధించిన ఏదైతే ఉన్నదో ఆ ఫస్ట్ టైం ఐటెం ఇవ్వాలి. వీడు ఉండే ఒకళ్ళు చూసుకుంటట్టు ఓఆర్సీకి ఇక్కడ ఆశా వర్కర్ కానీ ఎవరు కానీ మీకు అందుబాటులో ఏదైనా ఎండకు తిరిగి కింద పడితే వాళ్ళకి ఇష్టానికి ఆశా వర్కర్లను, హెల్త్ డాక్టర్లు వాళ్ళని అందుబాటులో పెట్టాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఆ రకంగా పని జరగాలని కోరుకుంటూ, మీకు వేతనం బయట రాష్ట్రంలో 600 రూపాయలు ఇస్తారు. మన రాష్ట్రంలో బడ్జెట్ తక్కువ చేసారు, మనకు ఇచ్చేది 200, 300 కూడా పడగలేని పరిస్థితిలో ఉన్నది. ఆ 200, 300 1/2 లీటర్ పెట్రోల్గా సరిపోతుంది అన్నది వీడి దాకా బండ్ల మీద వచ్చేటోళ్లకు ఇబ్బందిగా అవుతుంది. నడుచుకుంటూ వచ్చే వాళ్ళకి బండి లేదు, వాళ్ళ ఆటోలు వచ్చినా వాళ్ళకు కూడా పైసలు కావాలి. ఆ రకంగా కూలి పెంచాలి, 600 పెంచాలనే, ఒక రోజుకు 600 పెంచాలనే డిమాండ్ తోటి మేము చేస్తున్నాం. ఆ రకంగా మీ దగ్గరకు రావడం జరిగింది. అదేవిధంగా మా మండల అధ్యక్షుడు 2 విషయాలు మాట్లాడతారు.